నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో కోలాహలంగా హోలీ వేడుకలు రంగులు జల్లుతూ డాన్సులు వేస్తూ ఉత్సాహంగా పండుగ జరుపుకున్న నగరవాసులు నిరాహార దీక్షకు దిగిన జనసేన నేత పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన పార్టీకి కేటాయించాలని డిమాండ్ పవన్ కళ్యాణ్ పై తనకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని వెల్లడి వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న మంగళగిరిలో లోకేష్ ను ఓడించడానికి 500 కోట్ల రూపాయలు దాచారని ఆరోపణ వన్ టౌన్ వస్తులత వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వైసీపీ ద్వారానే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ నగరంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీని జరుపుకుంటారు విజయవాడ వజ్రా గ్రౌండ్స్ లో Cloud9 కలర్ ఫెస్ట్ పేరుతో నిర్వహించిన సంబరాలు ఉత్సాహంగా సాగాయి యువతీ యువకులు చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చి హోలీ వేడుకలను జరుపుకున్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ ఉత్సాహం చూపారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ లో చిన్నారులు కేరింతలు కొట్టారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఈశ్వర్ కోలా మాట్లాడుతూ మొదటిసారి తాము ఈవెంట్ ను విజయవాడలో ఏర్పాటు చేశామని అపూర్వ స్పందన వచ్చినట్లు పేర్కొన్నారు We are from Cloud9 events and first time మేము హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం వజ్రా గ్రౌండ్స్లో మేము ఎక్స్పెక్ట్ చేసింది 500 క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ మోర్ దెన్ 500 ఆల్మోస్ట్ 800 రీచ్ అయ్యారు ఎవ్రీవన్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ యూట్యూబ్లో ఇన్స్టా స్టోరీస్ ఎక్కడ చూసినా సరే ఈరోజంతా ఈ ఈవెంట్ గురించే బజ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్ థ్యాంక్ యూ ఈవెంట్స్ పెట్టారు ఈరోజు అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి మెయిన్ లైవ్ డీజే ఉందండి అండ్ అలాంగ్ విత్ దట్ ఫోమ్ పార్టీ అండ్ బెలూన్ ఫైట్ and kids ki some special pool and color fights everything we arranged everything organic colors especially flower nunchi extract chesina organic colors use chesam so we take care about kids and everyone so water everything వస్తారని అనుకున్నాము బట్ ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇంకా వస్తూనే ఉన్నారు చాలా మంది సో హోలీ సెలబ్రేషన్స్ అంటే నేను ఎప్పుడు చూడలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం నేను హోలీ జరుపుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్తో యాక్చువల్లీ నాకు షూట్స్ ఉండడం వల్ల అప్ అండ్ డౌన్ స్ట్రెస్ మొత్తం ఉండే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయింది కొంచెం అంటే ఆఫ్టర్ లాంగ్ టైం చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ అండ్ దానికి మెయిన్ కారణం మా బుచ్చి అన్న అండ్ నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అనమాట థ్యాంక్ యూ Cloud9 ఈవెంట్స్ మంచిగా అరేంజ్ చేశారు విజయవాడలోనే ఈ ఈవెంట్ కోసం మేము హైదరాబాద్ వెళ్ళొచ్చే వాళ్ళం కానీ ఈసారి విజయవాడలోనే ఏర్పాటు చేయడం వల్ల థ్యాంక్ యూ Cloud9 ఈవెంట్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నగరంలోని రాధామాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు హోలీ పండుగను పురస్కరించుకుని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా హోలీ పండుగలను ఘనంగా నిర్వహించుకున్నారు సి ఛానల్ MD రమేష్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కన్నుల వైభవంగా జరుపుకున్నారు డీజే సాంగులతో చిన్నారులు డాన్సులు చేస్తూ ప్రమాదకరంగా లేని రసాయన రంగులతో హోలీ వేడుకలు కన్నుల వైభవంగా జరుపుకున్నారు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు కులమతాలకు అతీతంగా ప్రతి పండుగలను ఆనందంతో అందరం కలిసిమెలిసి నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు తామందరం ప్రతి పండుగను ఇదే ఉత్సాహంతో జరుపుకుంటామని తెలియజేశారు మేము జీబీ రాధామాధవ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అని మాట్లాడుతున్నాను ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి మేము హోలీ పండుగని చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాము హోలీ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కలిసి వేడుకగా ఉత్సాహంగా ఉల్లాసంగా కలిసి చేసుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి మా యొక్క కమ్యూనిటీలో గుజరాత్ నుంచి ఢిల్లీ నుంచి హర్యానా నుంచి తెలుగువారే కాకుండా సుమారుగా 150 మంది నార్త్ ఇండియన్స్ కూడా ఉంటున్నారు అందరం కలిసి చాలా వేడుకగా అద్భుతంగా ఈ పండుగను జరుపుకుంటున్నాము మీరు చూస్తున్నారు వెనక పక్కన పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో లేడీస్ అందరూ ఎంత లార్జ్ నెంబర్లో పాల్గొని డ్యాన్స్ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నారు మీ అందరికీ చూసేవారందరికీ కూడా మనకి విజయవాడలో ఇంకా ముందు మనకి హోలీ ఆడాలంటే ఎక్కడ ఆడాలి అనే ఒక బాధగా ఉండేది మాకు కానీ ఇక్కడ రాధామాధవ్లో నా 4 ఇయర్స్ నుంచి ఒక మిక్స్ కమ్యూనిటీ రావడం వల్ల ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ నార్త్ ఇండియన్ కానీ అంతా కలిపి చాలా గ్రాండ్గా వీఆర్ సెలబ్రేటింగ్ హోలీ ఎవ్రీ ఇయర్ అండ్ వీఆర్ గెటింగ్ ద ఫీలింగ్ ఆఫ్ నార్త్ ఇండియా ఈవెన్ ఇన్ ద ఆంధ్ర ఆల్సో
దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఫర్ దిస్ రాధామాధవ్. హోలీ అండి అందరికీ. మేము జీఈ ఫ్యామిలీ నుంచి మాట్లాడుతున్నాను. మేము లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మేము హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఓన్లీ విజయవాడలో హోలీ సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ జీఈ ఫ్యామిలీ. సో హిప్ వేసుకోవటం ఒకటే కాదు, అందరూ అన్ని రకాల కుల మత జాతి వివక్షణ లేకుండా అందరూ కలిసి ఒకటిగా ఈ అపార్ట్మెంట్స్లో మేము అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ ఈ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఇలానే ప్రతి సంవత్సరం చేసుకోవాలని, అన్ని పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ అండి. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా హోలీ మంచిగా అందరం మా అపార్ట్మెంట్ అందరం కలిసి మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. నిన్న హోలీ దహన్ చేసుకున్నాము. ఈరోజు అందరం కలిసి హోలీ కలర్స్ అన్ని కలర్స్ తోటి చిన్న పిల్లలు పెద్దలు అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. విజయవాడ పశ్చిమ సీటు కోసం జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తూ ఉండటం కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. 3 పార్టీలకు చెందిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల్లో ఉండడమే దీనికి కారణం. అన్ని పార్టీల నాయకులు టికెట్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ జనసేన టికెట్ తనకే ఇవ్వాలని కోరుతూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు. విజయవాడలో తన మద్దతుదారులతో ఆయన కలిసి కార్యాలయంలో దీక్షలో కూర్చున్నారు. నిరాహార దీక్ష సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ కూటమిలో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ను తనకు అప్పగించడమే న్యాయమని అన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశానని తెలిపారు. తనతో పాటు జనసేన శ్రేణులు, అభిమానులు కూడా కష్టపడ్డారని అన్నారు. నియోజకవర్గ అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం. ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు. పార్టీ పునాదులు వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిన మహేష్కి ఇస్తే కష్టానికి, విధేయతకి గుర్తింపించినట్టు, స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు నేను అందరి వాడిని అని చెప్తాను. మీరు చూసుకోవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలతో 5 సంవత్సరాలుగా మమేకమయ్యాం. పశ్చిమ నియోజకవర్గంలో అణువుని అడుగుని మేము వెళ్ళి అందరినీ కలిశాం. మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిశాం. వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్నాం. కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం. పశ్చిమ నియోజక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. లోకేష్ ను ఓడించడానికి ఒక్కో ఓటుకు 30,000 పంచేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. లోకేష్ అంటే వైసీపీ ప్రభుత్వానికి భయమని, అందుకే ఆయన వాహనాన్ని అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీస్ ఎస్కర్ట్తో సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బును పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బును ఇప్పుడు జగన్ పంచుతున్నాడన్నారు. వైసీపీ వాళ్లు ఇచ్చిన డబ్బును తీసుకుని ఓటు మాత్రం టీడీపీకి వేయాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసుల శాఖ భయం లేకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తోందని బుద్ధా మండిపడ్డారు. చెక్ చేయడం అంటే లోకేష్ బాబుని చూస్తుంటే ప్రభుత్వానికి దడపడుతుంది కాబట్టి లోకేష్ బాబుని అడుగడుగునా చెక్ చేస్తారు. ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏమి ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడం, లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడం. లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో 500 కోట్లు డంప్ చేశారు. 500 కోట్లు డంప్ చేశారు. మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పు లేదా, ఏవి మీ డబ్బులే. ఆ 500 కోట్లు కూడా మీ డబ్బులే.
వాళ్ళు ఓటుకి 25,000 30,000 ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. తీసుకోండి, 30,000 కాదు 50,000 తీసుకోండి వాళ్ళ దగ్గరే. తీసుకొని ఓటు గ్యారంటీగా లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇచ్చేయండి. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది. ఎదురొక పోలీస్ ఎస్కార్డు, వెనకొక పోలీస్ ఎస్కార్డు. ఎలాగెళ్తుందో తెలుసా? ఇది మీకు చెప్తున్నాను విలేకరులకి. సాక్షి వాహనాల్లో డబ్బు, ఒక కారు, అదొక మంత్రిదో లేదా క్యాబినెట్ ర్యాంకు చైర్మన్దా అన్నట్టు దానికి ఒక స్టిక్కరు, ఎదురొక ఎస్కార్డు వెనకొక ఎస్కార్డు. చక్కగా తీసుకెళ్తున్నారు, డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయలోంచి డబ్బు డంప్ చేస్తున్నాడు. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి. ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు. నంద్యాల జెడ్పీటీసీ గోపువరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ గోపువరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ కోసం ఎంతో కష్టపడినా గుర్తింపు దక్కలేదన్నారు. పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా లేదని వాపోయారు. వైసీపీ విచక్షణ రహితంగా ప్రవర్తించినందున పార్టీని వీడుతున్నట్లు తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి ఎంతగానో దోహదపడతాయని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వస్త్రలత షాపింగ్ మాల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక కార్పొరేటర్ చటర్జీతో కలిసి పలు డివిజన్లలో కార్పొరేటర్లు కలిసి పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి తన విజయానికి దోహదపడాలని వ్యాపార వర్గాలను ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారికి అండగా నిలవడం జరిగిందని తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న వ్యాపారులందరూ ప్రజలందరూ కూడా తనకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా అభివృద్ధిని నోచుకుంటున్నాం. అలాగే ఏదైనా సంక్షేమ పథకాలైనా సరే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని భావించే విధంగా ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. వ్యాపారస్తులు అందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అభ్యర్థిని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లా. బలమైన అభ్యర్థి కేంద్ర మంత్రి అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఆయన గెలిచి ముందుకు రాలేదు. ఏదో నామినేట్ పదవులు ఇస్తే కానీ ముందుకు వచ్చారే తప్ప మాకు ఎవరు వచ్చినా ఒకటే. మాకు జగనన్న ఆశీస్సులు ఉన్నాయి, అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మాకు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా మేము ముందుకెళ్తాం. తప్పకుండా ఎవరిని పోటీలో పెట్టినా సరే మేము ముందడుగే వేసుకుంటూ ముందుకెళ్తామే తప్ప వెనక తిరిగి చూసే ప్రసక్తే లేదు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు దీవెనలు మాకు చక్కగా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము పశ్చిమ నియోజకవర్గంలో విజయడంకా మోగిస్తాం. భారీ మెజార్టీతో మా పార్టీ శ్రేణులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానుల, అలాగే ఈ నియోజకవర్గ ప్రజల అండదండలతో నేను ముందుకెళ్తాను. వాళ్ళకి అందుబాటులో ఉంటాను. నేను స్థానికుడిని, నన్ను అర్థం చేసుకొని మా 37 డివిజన్ పర్యటనలో భాగంగా వసర్లతో ఉన్న వ్యాపారస్తులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మా వసర్లత అధ్యక్షులు జగన్మోహన్ గారు
ఇక్కడ ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఒక సమస్య పైన లీకేజ్ సమస్య ఉంటే ఆ లీకేజ్ సమస్య కూడా వీళ్ళకి క్లియర్ చేసి మేము కార్పొరేషన్ తరఫున మొత్తం పని చేయించి ఆ లీకేజ్ రాకుండా దానికి తగు చర్యలు తీసుకున్నాము. వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఓలేటి జగన్మోహన్ రావు, వస్తలత అసోసియేషన్ ప్రెసిడెంట్. మన ఆసిఫ్ గారు మనందరికీ గతం నుంచి మా ఏరియా కార్పొరేటర్గా పనిచేసినప్పటి నుంచి మా అందరికి సుపరిచితుడు. మా సభ్యులందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి వారి ఇప్పుడు ప్రజెంట్ శ్రీరాముని జీవితం ఆదర్శప్రాయమని భారతీయ జనతా పార్టీ నేత కిలారు దిలీప్ కుమార్ వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ నేత కిలారు దిలీప్ కుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ జీవించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. 2016న ఆవిర్భవించిన శ్రీరామ సేవా సంస్థ రామ కార్యాలయంలో నిమగ్నమై శ్రీరాముని దివ్య చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయటంలో తన వంతు కృషి చేయటం హర్షణీయమని కొనియాడారు. మరోసారి శ్రీరామనామ ఉద్యమంలో భాగంగా రామకోటి పుస్తకాలను 2వ విడత ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. మా సేవా సమితి పేరుతో 2016లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారు రకరకాల సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవస్థకి అన్నదానం, అట్లానే రేషన్ కిట్లు, దీంతో పాటు రామకోటి రాసిన వారికి వాళ్ళందరికీ రామకోటి రాయటానికి పుస్తకాలు పంపిణీ చేసి అది రాసిన తర్వాత ఆ పుస్తకాలన్నీ భద్రాచలం చేర్చేదాకా వారు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, అట్లానే ఇవాళ చిన్న క్యాలెండర్ లాగా ఒక ముద్రిక చేసి వారు దాంట్లో భగవద్గీత శ్లోకాలు కూడా వాళ్ళు చిన్న చిన్న భగవద్గీత శ్లోకాలు దాంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని చదివే ప్రాముఖ్యత అందరికీ చెప్తూ అది ఎంత ఇవాళ అవసరమో ప్రజెంట్ జనరేషన్కి తెలుసుకోవటం, మనకి అన్ని చదువులతో పాటు ఈ చదువు కూడా మనకి చాలా. శ్రీరామ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని 2016 నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్నదాన సేవ, గోసేవ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరి చేత రామనామం రాయించాలి అని సంకల్పించి రామనామం పత్రాలు, లిఖిత పత్రాలు, పుస్తకాలు ముద్రించడం జరిగింది. విడతల వారి ఈ ముద్ర ప్రజలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని అన్నపూర్ణ ట్రస్ట్ నిర్వాహకురాలు జ్యోతి తెలిపారు. ఎండాకాల నేపథ్యంలో వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడు రవీంద్ర భారతి స్కూల్ ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని గూడవల్లి నరసింహారావు, బొప్పన హరికృష్ణ హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం వాహనదారులు, పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాన్ని ఎటువంటి స్వలాభం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతిని అభినందించారు. గత ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఆమె చలివేంద్రంను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. పూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలతో వాళ్ళ ట్రస్ట్ పునీతమైంది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ప్రసాదంపాడులో ఇక్కడ హైవే మీద అందరికీ పాదచారులకు కానీ వెహికల్స్ వెళ్ళే వాళ్ళకి, మండు టెంట్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా సేద తీరేటట్టుగా ఇది ఒక రోజుతో వెళ్ళే కార్యక్రమం కాదు. నెలవారీ ఎండాకాలం మొత్తం కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మా ఊళ్ళో, మా గ్రామంలో పెడతాం అనేది చాలా సంతోషకరం. వాళ్ళు అభినందనీయులు. మా గ్రామం తరఫున వాళ్ళకి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మా గ్రామం తరపున, మా పంచాయతీ తరపున, మా ప్రెసిడెంట్ గారి తరపున కూడా మేము ఈ సెల్వేంద్రం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ ట్రస్ట్ వారు జ్యోతి గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ మండు వేసవి కాలంలో బాటసార్లు కానీ ఈ దప్పికతో అలా చాలామంది కూడా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఇక్కడ ఒక సెల్వేంద్రం ఏర్పాటు చేసి వారికి అందులో మజ్జిగగా ఇష్టం అనేది చాలా మంచి కార్యక్రమం. వారికి మరోసారి వారికి అభినందనలు తెలియజేస్తాం. మేము నుంచొని మాట్లాడుతున్నాము అంటే
ఎంతోమంది పేదవాళ్ళు ఈ దాహాన్ని తీర్చడానికి మేము అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా సేవలు చేయాలని లక్ష్యంతో ముందుకు వచ్చాము. అన్నపూర్ణ అంటే ఈ ఆకలి తీర్చడమే కాదు, ఈ రోడ్డున వెళ్ళే ప్రయాణికులు కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, జాబులకి వెళ్ళే వాళ్ళు కానీ ఈ ఎండదాటికి తట్టుకోలేక దాహం తీర్చుకునే పరిస్థితి లేక చూస్తున్నారు. కానీ ఇదేంటంటే హైవే మీద పెడితే అందరూ తీసుకుంటారనే ఉద్దేశంతో మనం ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా సారు నరసింహరావు గారు, హరికృష్ణ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అందరూ ఇలాగే. సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పేరం శివనాగేశ్వరరావు అన్నారు. బందర్ రోడ్డు బృందావన్ కాలనీలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పేరం శివనాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు బీఫామ్ ఇచ్చారని తెలిపారు. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని, రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోందని ఆయన వివరించారు. సీఎం జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏ విధమైన అభివృద్ది చేయకుండా అధోగతి పాలు చేశారని ఆయన విమర్శించారు. అన్ని రంగాలు అభివృద్దికి నోచుకోక కుంటుపడ్డాయని ఆయన మండిపడ్డారు. అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మాన్యశ్రీ రామ్దాస్ అథవాలే గారు సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వారు మరి మా యొక్క శ్రమని గుర్తించి మరి వారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మరి విజయవాడ ఒక్క స్థానమే మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఖచ్చితంగా 4 రోజులు ఉన్నాయి నామినేషన్కి. అయితే ఈ లోపల మార్పులు చేర్పులు ఎలా ఉంటే మాకు తెలియదు, కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యాం కాబట్టి మరి ఈ రోజున మీడియా మిత్రుల ద్వారా మరి మా మంత్రి గారు మరి మోడీ గారికి తెలియజేసి మాకు బీఫార్ ఇవ్వటం జరిగింది. అందువల్ల భారతదేశంలో ఇవాళ మోడీ గారి పాత్ర చాలా కీలకమైంది. మరి మోడీ గారు చెప్పినట్టు 400 స్థానాల పైన భారతీయ జనతా పార్టీకి, అందులో ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి పార్టీకి 400 పై చిలుకు స్థానాలు వచ్చేటట్టుకున్నాయి. ముచ్చటగా 3వసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశ ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన ఈ పని చేయడం జరిగింది. అది మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున కాశ్మీరు మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్తే మరి నెహ్రూ గారు మరి మహాత్మా గాంధీ గారు ఆ రోజున వ్యతిరేకించడం జరిగింది. అందువల్ల అది అట్లా పెండింగ్ పట్టడం వల్ల ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. మరి ఇంకా మీరు చూసుకోండి, మరి తలాక్ అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా మన ఇంటి ఆడపడుచులే. మరి అటువంటి ఆడపిల్లలకి ఆడపడుచులకి మరి గౌరవ నరేంద్ర మోడీ గారు తలాక్ అనే బిల్లును రద్దు చేసి హిందూ చట్టం ఏదైతే ఉందో దాన్ని వర్తమానం ప్రకారం దేశవ్యాప్తంగా త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి మనందరికీ తెలుసు, ఈ రోజున పార్టీ ఆవిర్భవించి దాదాపు 40 సంవత్సరాల పైచిలుకు. మరి ఈ రోజున జాతీయ అధ్యక్షులు మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్దాస్ అథవాలే గారు మరి విజయవాడ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థిగా మరి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ పేరం శివనాగేశ్వరరావు గారికి మరి నిన్న న్యూఢిల్లీలో జరిగిన మరి పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారిని రఘురామకృష్ణంరాజుకు సీటు ఇవ్వకపోవటం బాధాకరమని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత విచారకరమైన బాధాకరమైన అంశాన్ని వివరించాలని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అధికారంలో ఉన్న జగన్ను గద్దెదించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాన్నిచ్చాయని అన్నారు. ఉద్యమకారులకు రాజకీయ ప్రాధాన్యత ఉండాలని కూటమిని డిమాండ్ చేస్తున్నామని, అమరావతి రాజధాని ఉద్యమకారుడు అసెంబ్లీలో ఉండాలని సూచించారు.
తనలాంటి వ్యక్తులను పక్కన పెట్టినా కూడా బాధపడలేదని, జగన్ మీద రఘురామకృష్ణంరాజు చేసిన పోరాటాన్ని ప్రజలందరూ గమనించారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇలాంటి పోరాట నాయకుడికి ఎంపీ స్థానాన్ని ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు చేతులు రావటం లేదా అని అడిగారు. ఆయన మెహర్బానీ కోసం కోరటం లేదు, అమరావతి ఉద్యమం కోసం పోరాడిన నాయకుడు. ఇలాంటి వ్యక్తికి సీటు కేటాయించకుండా ఏం యుద్ధం చేస్తారని ప్రశ్నించారు. ఒక రాజకీయ కోలాహలంలో ఉన్నాం. అధికారంలో ఉన్న వైకాపా పార్టీని లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి గద్దె దింపడానికి 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. ఈ సందర్భంలో గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ముఖ్యమంత్రి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన ధీరులకు, వీరులకు అకుంఠిత దీక్షతో శ్రమ కోర్చి అరెస్టులయ్యి ఇబ్బందులు పడ్డ ఉద్యమకారులు కూడా చట్టసభల ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ కూటమికి ఉందని, ఈ కూటమిలోని ప్రధాన భాగరాజు గారు అనే మాట, నేను తాత్కాలికంగా ఓడిపోయాను, 3 అడుగులు వెనక్కేశాను, నన్ను ఈ సదరంగంలో ఓడించారు, మళ్ళీ తిరిగి ముందుకు వెళ్లేందుకు నేను ఆలోచన చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మెసేజ్లకు, ఫోన్లకు 2 ఫోన్లు కూడా ఎత్తలేకపోయాను అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడిన ఒక పార్లమెంటు ఎంపీ బాధపడుతున్నాడంటే, తోటి ఉద్యమకారుడిగా, బహుజన కులాల నాయకుడిగా ఇలాంటి ఉద్యమ నాయకులని అండగా ఉండాలన్న బాధ్యతతో ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలను మేము ఏదో దూషించాలనో. కృష్ణానది తీరాన పాత శివాలయంలో కొలువు తీరిన అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కొలువు తీరిన శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో 108 దంపతులచే 108 హోమాలు, యజ్ఞాలు, యాగాలు, రుద్రహోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకులు నంబూద్రి మురళీధరన్ మాట్లాడుతూ, శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కొలువు తీరిన శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో గత కొన్ని సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. అయ్యప్ప స్వామి శరణం. శ్రీ విజయవాడ 1 టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయం ఆవరణంలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయము 1991లో అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి మండల పూజ, అయ్యప్ప పుట్టినరోజు, కేరళ ఉగాది అన్నీ కూడా జ్యోతి దర్శనం, అన్య పూజలు కూడా కేరళ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఈరోజు అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఫాల్గుణ మాసం ఉత్తరం నక్షత్రం. అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు సందర్భంగా గత 7 సంవత్సరం నుండి 108 దంపతులచే గణపతి హోమం. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా మరి 1 టౌన్ పాత శివాలయంలో అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజలు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినాయి. 108 మంది దంపతులతో హోమాలు 5 హోమాలు పెట్టించాం. 5 హోమాలు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ప్రతి కుటుంబం సుఖ సంతోషం ఉండాలని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మేము మా పాలక మండలి మరి ఈవో గారు కూర్చొని అయ్యప్ప స్వామి పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఆ అయ్యప్ప స్వామి దర్శనం ఆ శివయ్య దర్శనం. విజయవాడ శివారు కానూరు ప్రాంతంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ప్రభల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. విజయవాడ శివారు కానూరు ప్రాంతంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ప్రభల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆదివారం రాత్రి కానూరు ప్రాంతం తిరునాళ్లను తలపించింది. మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి
ప్రభలను ప్రారంభించారు. తిరుపతమ్మను దర్శించుకుని ప్రభల ఊరేగింపులో పాల్గొనేందుకు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కనుల పండుగగా జరుగుతోందన్నారు. తాను ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. దేవత తిరుపతమ్మ అమ్మవారి ఆశీస్సులు కానూరు ప్రజలకే కాకుండా మొత్తం పెనమలూరు నియోజకవర్గం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెండుగా ఉండాలని ఈ ఉత్సవాలు, ఈ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో నిత్యం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి. ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో, ఆమె దయతో అన్ని కుటుంబాల వాళ్ళు బ్రహ్మాండంగా వృద్ధిల్లాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు మన మిత్రులందరూ కూడా కలిగిన తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ జోగి రమేష్ గారికి ఆ తిరుపతమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవాలని, ఆ తిరుపతమ్మ దయ చూపాలని కోరుతూ ఆయనకి శుభాకాంక్షలు తెలియదు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు, శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు గుడి పునర్నిర్మాణం జరిగి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా తిరునాళ్ళు ప్రభల ఊరేగింపు జరుగుతుంది. మా ఎంవీఆర్ ఎత్మోర్స్ అండ్ రియల్ ఎస్టేట్ తరఫున ప్రభ ఊరేగింపులు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం రాజగోపురం వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. జగ్గైపేట, మైలవరం నియోజకవర్గాలతో పాటు విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నామని పేర్కొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం రాజగోపురం వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్తో పాటు నియోజకవర్గం బీసీ సంక్షేమం తరపున అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తున్నామని తెలియజేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గత వారం రోజుల కిందట మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి, మా బీసీలు జరుగుతున్న న్యాయం కోసం ఈ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలు సీట్ ఇవ్వమని చెప్పి మేము కోరాము. ఇప్పటికొచ్చి ఏ పార్టీ కూడా సరిగ్గా స్పందించలేదు. ఈ సంధించుకోవడం వల్ల మా బీసీలందరూ పోయినసారి మేము చేసింది ఏమన్నామంటే, మా బీసీలకి సీట్లు ఇవ్వకపోతే నోటాకేస్తామని చెప్పి మేము మొన్న ప్రకటన చేసాం. ఆ ప్రకటన ఈరోజు మా బీసీలందరూ ఏమన్నారంటే, ఈ ప్రకటన ఎందుకు, ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో మా బీసీలని నిలబెట్టుకుందాం, మన బీసీలని మనం గెలిపించుకుందామని చెప్పి మేము అంతా నిర్ణయం తీసుకున్నాం. అయితే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గైపేట, తూర్పు, సెంట్రల్, పశ్చిమ ఈ నియోజకవర్గాల్లో మేము క్యాండిడేట్లందరినీ మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ క్యాండిడేట్లందరూ ఏ నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ నిలబెడతామని విజయవాడ తూర్పు కాపుల నుంచే పెడుతున్నారు బీసీ నుంచి, సెంట్రల్ నుంచి అసెంబ్లీ అభ్యర్థి నాగవంశీకులు బీసీ నుంచి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మైలవరం నియోజకవర్గం వచ్చి గౌడాస్ నుంచే పెడుతున్నాము, జగ్గైపేట నుంచి యాదవుల కులం నుంచి నిలబెడుతున్నాము. నెక్స్ట్ నందిగామ, మైలవరం ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి, మా సోదరులు అయ్యారు కాబట్టి అక్కడ కూడా నిర్ణయం తీసుకోవాలా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఇంకో విషయం చెప్పాలి, విజయవాడ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నగరంలో కోలాహలంగా హోలీ వేడుకలు, రంగులు జల్లుతూ డాన్సులు వేస్తూ ఉత్సాహంగా పండుగ జరుపుకున్న నగరవాసులు. నిరాహార దీక్షకు దిగిన జనసేన నేత పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన పార్టీకి కేటాయించాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ పై తనకు పూర్తిస్థాయి నమ్మకం ఉందని వెల్లడి. వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న మంగళగిరిలో లోకేష్ ను ఓడించడానికి 500 కోట్ల రూపాయలు దాచారని ఆరోపణ. వన్ టౌన్ వస్తులత వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వైసీపీ ద్వారానే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని స్పష్టీకరణ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.